పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. ఇప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు కానీ ఎవరికైనా కాలేది? ఒకప్పుడు ఈవిడే 2014 నుంచి 19 మధ్య ఉన్నప్పుడు పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పి డైలాగ్ వేసింది. అంటే జగన్ సీఎం ఏం చేశాడు? పైన అమ్మవారు కింద అబ్బాయి కట్టించాడు, కావాలని కట్టించాడు. ఇప్పుడు తీయడం కావద్దా? విగ్రహం కూడా తీయడం కావద్దు, ముట్టుకోవడం కూడా అవ్వదు ఎవరికి. పండగ కావద్దా? పైన అమ్మవారు కింద కమ్మవారు నీపి విజయవాడలోని అవ్వదు. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు అమరావతి కట్టరా కమరావతి అంట. అంటే ఏ సంకేతం పాస్ చేస్తున్నారు ప్రజల్లోకి మీరు? అమరావతి అనే వాళ్ళు కమరావతి పీపుల్కి మాత్రమే, కమ్మకి మాత్రమే అంకితనా? ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎవరికైనా రచ్చగొట్టేది? దేనికి మాటలన్నీ? ఇప్పుడు మళ్ళీ ఆయనకి కాలింది అనుకోండి, ఇంకా మన అనౌన్స్ చేసిన ప్రెస్ మీట్లోని మ్యావిగ్రన్ అని చెప్పి లాక్కోలేక పీకోలా చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నారు మీరు? పార్లమెంట్లో గజెట్ పాస్ చేసేసాము, అసెంబ్లీలో గజెట్ తయారు చేసాము, ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ స్టేట్ క్యాపిటల్కి కూడా గజెట్ లేదు. ఫస్ట్ టైం ఒక స్టేట్ క్యాపిటల్ గజెట్ తయారు చేసే స్టేజ్కి వెళ్ళింది అంటే దానికి అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ 2 రాజకీయ పార్టీలను. మీ స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్టు ప్రజల మైండ్ని ఆడుకొని అసలు ప్రజలకు గౌరవం లేదు, ఎవరికి అకౌంటబిలిటీ లేకుండా పోయింది. ఈడేను 3 ముక్కలాట ఆడాడు, ఇప్పుడు ఈయన వచ్చి అమరావతి ఆడుతున్నాడు. అఫ్కోర్స్ ఈయన ఫస్ట్ నుంచి అమరావతి, కానీ అమరావతిని ఏం పీకాడు, ఏం చేశాడని చెప్పి ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూడా చంద్రబాబు ఏమంటున్నారు? హైదరాబాద్ నేనే కట్టా అన్నాడు. అరే బాబు, నువ్వు 9 ఏళ్ళలో హైదరాబాద్ని కడితే ఈ రోజు మీరు అమరావతి స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అవుతుంది మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి. కనీసం అందులో పావలం అంతా పూర్తి అవ్వాలి కదా. పావల విషయం పక్కనట్టు కనీసం 10% అయినా పూర్తి అవ్వాలి కదా అమరావతిలోని. పూర్తి కాలేదు. ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి మీరు అమరావతి చీఫ్ మినిస్టర్గా ఉండి 10 సంవత్సరాలు అవుద్ది. అప్పుడు ప్రజల్లోకి వచ్చి ఏం చెప్తారు? రేపు ఉదయం అడిగితే ప్రజలు మీరు 9 ఏళ్ళలో హైదరాబాద్ కట్టేసి అని చెప్తున్నారే, ఇప్పుడు 10 ఏళ్లలో అయ్యి అమరావతిని కట్టలేపని ఎందుకు కట్టలేపని అడిగితే ఏం పీకుతారు? ఒక్క విషయం అయితే కన్ఫామ్, జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనే అమరావతి కంప్లీట్ చేయను అని చెప్పారు. ఆయన 2016లో మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడే ఆయన క్లియర్గా చెప్పారు, అమరావతిలో మీకు 3000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మీరు అందులో హ్యాపీగా అమరావతి కట్టుకోండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను అన్నారు. మీకు కావాలంటే ఇప్పటికీ కూడా యూపీలో వీడియోస్ ఉంటాయి, లేదంటే మీరు అసెంబ్లీ సెషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి వీడియోస్, పాత వీడియోస్. మీ దగ్గర ఆల్రెడీ 3000 ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ అమరావతిలో, అవి కంప్లీట్ చేసుకోండి, మీరు డెవలప్ చేసుకుంటే నేను హ్యాపీగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరేం చేశారు? 30,000 ఎకరాలు సేకరించి 30,000 ఎకరాల్లో కడతారు రాజధాని. జగన్ గారు సీఎం అయిన ఎందుకో దాన్ని రిజెక్ట్ చేశారంటే అమరావతి ఇదే కారణం. మీరు 3,000 ఎకరాలు అమరావతి కట్టుంటే ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఉండేవారు, లేదంటే ఈరోజు కంటిన్యూ చేసి ఉండేవారు. కానీ మీరు 3,000 ఎకరాలు కాకుండా 30,000 ఎకరాలు కడతా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఆల్రెడీ స్టేట్ తయారవడమే డెబిట్తో స్టేట్ అయింది, 150,000 కోట్ల డెబిట్తో మన స్టేట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్. ఆ విషయం అందరికీ తెలుసు. తెలిసినా సరే మీరు మనుషులు లేని చోట అమరావతి కడతారంటే ఇంకెవడేం చేస్తాడు? అప్పుడు ఆప్షన్ లేదు. జగన్ గారు అపోజిషన్ ఉన్నారు, మూసుకొని సపోర్ట్ చేయాలి. ఆయన క్లియర్గా ఇండికేట్ చేశారు, మీ దగ్గర 3,000 ఎకరాలు మాత్రం ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్, అందులో కట్టుకోండి అని చెప్పి. మీరు 30,000 ఎకరాలు కడుతున్నారు, ఇప్పుడేం ఏకంగా ఇంకో 50,000 ఎకరాలు సేకరిస్తారంట. అరే బాబు, ఉన్న దాంట్లోనే కట్టంటారా అంటే కట్టలేదు, ఇదే కంప్లీట్ చేయట్లేదు, మీరు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకొని ఎవరిని మోసం చేద్దామని. కనీసం మీరు 3,000 ఎకరాలను కంప్లీట్ చేశారు, అందులో గవర్నమెంట్ స్థలం అయినా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు అదైనా కంప్లీట్ చేస్తుంటే జగన్ గారిని మూసుకొని సపోర్ట్ చేసి వచ్చేది కదా. మీరు కనీసం 1% కూడా కంప్లీట్ చేయలేదు. కేవలం మీరు ఇచ్చిన DBR రిపోర్ట్ అనే 2 లక్షల కోట్లు అవుతున్నారు. ఆ విషయం పక్కనట్టండి, ఈ రోజుకి మీరు ఖర్చు పెట్టేది కేవలం 8,000 కోట్లు మాత్రమే. అంటే మీరు చెప్పినట్టు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే కనీసం 25 సంవత్సరాల పైన పడుతుంది. అంటే ఈ జనరేషన్ కమింగ్ జనరేషన్ అంటే అడుక్కునాలా? ఇలాగే కంజెస్టెడ్ లైఫ్ లీడ్ చేయాలి మీరు చెప్పినట్టు. అసలు ప్రజలు ఎందుకు భరించండి ఇవన్నీ? మనుషులు లేని చోట అమరావతి కడతారంట తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలి? గడ్డి తిని బతకాలా? అందుకే జగన్ క్లియర్ గారు అప్పుడే ఎప్పుడైతే మీరు 30,000 ఎకరాలు ఉన్నారో జగన్ గారు దాన్ని రిజెక్ట్ చేసి 3 ముక్కలు ఆడారు. ఆ 3 ముక్కల్లో కూడా ఆయన ఎప్పుడైతే వైజాగ్, విజయవాడ, కర్నూలు చెప్పారో, విజయవాడ అంటే రాజధాని అమరావతి ఏరియా, ఆయన ఎప్పుడు కూడా అమరావతికి కంప్లీట్ ఆపోజిషన్ కాదు. ఆయన ఆ రోజు కూడా 3 ముక్కల ఆటలోని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు అసెంబ్లీలోని, మీరు 3,000 ఎకరాల్లో కంప్లీట్ చేసి ఉంటే కనీసం మీరు హైకోర్టు, సెక్రటరీ అన్ని కంప్లీట్ చేసి ఉంటే కనీసం అవన్నీ యాక్టివ్గా ఫంక్షన్లో ఉంటే పర్మనెంట్ బిల్డింగ్స్తోని జగన్ గారిని మూసుకొని ఉండాల్సిందే కదా. మీరు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఇప్పుడు వచ్చి కట్టకంటే అమరావతిని కడతా అంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? ఇంకో పక్క మళ్ళీ హైదరాబాద్ కట్టని మీరు అంటారు 9 ఏళ్లలోని.
అంటే 2026 ఇది, ప్రజలు నవ్వుతాం కూడా లేదు, ఇంకా సిగ్గు లేకుండా హైదరాబాద్ నేనే కట్టిన చెప్పుకొని ఉన్నారు. మీరే కడితే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలకే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా ఎంత విస్తృతంగా చేరి ప్రజలకి ఈ రోజు మీరు ఫేక్గా ఏదైనా ప్రచారం చేసినా సరే 1 వీక్ తర్వాత బయటపడుతుంది. 1995 నుంచి 2000 వరకు చూసుకోండి, అసలు సోషల్ మీడియా అంటే లేదు. అప్పుడు అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏం చెప్తే అదే నిజం. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ మీడియా ఛానల్స్ అన్ని కలిపి ఎంత రుద్దు ఉంటాయో మన మీద. 1995 నుంచి 2010 వరకు ఈ మీడియా ఛానల్స్ రుద్దడం వల్ల కదా ఎవరైనా సరే మా సిబిఎన్ అంటే విజనరీ అంటారు. ఎందుకు విజనరీ? ఏం చేసిన విజనరీ? ఈ రుద్దుడు ఇదే పని. ఇప్పుడు కనీసం సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం బయటపడుతుంది, కనీసం కొంచెం లేట్ అయినా సరే. మీరు ఒకసారి ఎవరైనా సరే సీనియర్ జనరేషన్ చూడండి, లైక్ ఒక కొంచెం బెటర్గా లైఫ్లో సెటిల్ అయ్యారు, లైక్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఎవరైనా చూస్తే కొంచెం ఆల్రెడీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన అందరూ కూడా సిబిఎన్ గారికి సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి సిబిఎన్ గారు ఏం చేశారో తెలియదు, కానీ వాళ్ళ బ్రెయిన్లో దూర్చారు ఏంటంటే రుద్ది. 1995 నుంచి 2000 వరకు రుద్దుతూనే ఉన్నారు. సిబిఎన్ గారు రాజకీయ దురంధ్రుడు, అదిగో ఇది ఇదిగో అది విజనరీ అని చెప్పి రుద్దడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో కూర్చారు అంతే. ఆయన గొప్ప లీడర్ అని చెప్పి. నిజంగా ఆయన గొప్ప లీడర్ అయితే అమరావతి కట్టారు కదా. హైదరాబాద్ 4 ఏళ్ళు కట్టినప్పుడు అమరావతిని ఎందుకు కట్టలేదు 10 ఏళ్ళని? కనీసం పావలవంతాన్ని పూర్తి చేయాలి కదా, అమరావతిని పూర్తి చేయరు. ఆ విషయం సిబిఎన్ గారు కూడా తెలుసు. ఆ నిజం చెప్పడం మానేసి ఇక డబ్బా ఊది నుంచి డబ్బా. ఒకటైతే క్లారిటీ, మీరు జగన్ రాకూడదని పూజ చేసుకోండి, ప్రేయర్లు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, జగన్ గారు రాకూడదని కోరుకోండి. ఇన్ఫాక్ట్ జగన్ గారు వచ్చారా ఖచ్చితంగా మీకు గుద్ద చెరవడం కన్ఫర్మ్. అండ్ ఆయన అయితే 80% అమరావతి సపోర్ట్ చేయరు, క్లియర్గా చెప్పారు మ్యారేజ్ అని చెప్పి. అండ్ బై ద వే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎంతసేపు దాన్ని ట్రోల్ చేయడానికో లేదంటే ఆలోచన చంపడానికి ట్రై చేస్తారు, కానీ ఎందుకు చెప్పని చెప్పి ఆలోచన ఎవరు. అప్పుడు 3 క్యాపిటల్ చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన పోర్ట్ ఏరియా వైజాగ్ ఎందుకు చేయాలంటే పోర్ట్ ఉంది, డెవలప్డ్ ఏరియా, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్ హెల్ప్ అవుతుందని చెప్పి, ప్లస్ రాష్ట్రానికి ఎంతో కొంత సపోర్ట్ అవుద్ది. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి వైజాగ్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, సో ఈజీగా అయిపోతుందని చెప్పి సజెస్ట్ చేశారు వైజాగ్ని, అమరావతిని, కర్నూలుని. ఇప్పుడు మీకు అది నచ్చలేదు, అది మైట్ బి ప్రజలు కూడా నచ్చకపోవచ్చు, అందుకని ఆయన ఓడిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆయన మళ్ళీ మ్యావేగన్ అనౌన్స్ చేశారు. మ్యావేగన్లో కూడా ఎందుకు ఖచ్చితంగా మధ్యపాటు ఇంక్లూడ్ చేశారు అంటే పోటీరియా ఉందనే. పోటీరియా ఉన్నప్పుడే కదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగడానికి ఫ్రీ అవుతుంది, ప్లస్ మనకి ఎంతో కొంత స్టేట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ ఆలోచన ప్రజల్లోకి వెళ్ళకముందే దాన్ని ట్రోల్ చేసి చంపేస్తున్నారు స్టార్టింగ్లోనే. ఒకటి, ఆయన కేవలం మ్యావేగన్ పేరు చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటికీ 110 సార్లు ఈ టీడీపీ వాళ్ళే మ్యావేగాన్ ప్రజల్లోకి రుద్దుతున్నారు. మీరు ఆపితే బెటర్, మీకే మీరు ఈ పదాన్ని రుద్దే క్వాలిటీ ప్రజల్లోకి వెళ్తారు తప్ప మర్చిపోరు ప్రజలేమి. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచన మొదలు పెట్టారు మ్యావేగన్ అంటే ఏంటని, ఎందుకు అనౌన్స్ చేశారని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతగా డెవలప్ అయింది. సో మనం ఎక్కువ 2 లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం 10% అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 కోట్లు పెడితేనే అయిపోద్ది రాజధాని అని ఆయన చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ విషయం ప్రజల్లోకి ఆలోచింపే స్టేజ్లో ఉన్నప్పుడే మీరు దాన్ని చంపేయని చూస్తున్నారు. మీరు చంపినా సరే అది చావదు, ఎందుకంటే ఒకప్పుడు ఇల్లే జగన్ గారు అంటే కోవిడ్ ఇనిషియల్ టైంలో ఉన్నప్పుడు జస్ట్ అందరూ టెన్షన్ పడకుండా పారాసిటమాల్ వాడితే సరిపోతుంది. పారాసిటమాల్ అనేది ఇనిషియల్గా బెస్ట్ ట్రీట్మెంట్, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, అనవసరంగా భయపడిపోయి ఏదో చేయొద్దు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వెంటనే ఇంకా నెక్స్ట్ మినిట్ నుంచి వీళ్ళు ట్రోల్స్ మొదలెట్టారు. ఎవరైతే ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఉందో ట్రోల్ చేశారు. 5వ రోజు WHO అనౌన్స్ చేసింది క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి, పారాసిటమాల్ సరిపోద్దని చెప్పి ఇనిషియల్ స్టేజ్లో కోవిడ్ టెన్షన్ తీసుకోవద్దని చెప్పి. వెంటనే మూసుకున్నారు నోరు, లేదంటే ఊరుకున్నారు అప్పుడు వీళ్ళు ఈ ఐటీపీ బ్యాచ్ అంతా కలిపి. సేమ్ ఇప్పుడు అదే ఈ ఆలోచన స్టార్టింగ్ ఉన్నప్పుడే చంపే ట్రై చేస్తున్నారు, ట్రోల్ చేసి ఆ పదాన్ని, మ్యావేగన్ పదాన్ని. కొన్ని రోజులు అయ్యాక చూడండి, 6 months 1 year తర్వాత ప్రజల్లో ఖచ్చితంగా ఆలోచన స్టార్ట్ అవుద్ది. అసలు ఆ రోజు మ్యావేగన్ ఎందుకు చెప్పారు? సరే ఒకప్పుడు 3 రాజధానులు చెప్పారు, 3 రాజధానులని ఎందుకు బాయ్కట్ ఇప్పుడు ఆపేస్తున్నారని చెప్పి దాన్ని క్వశ్చన్ చేయాలి జగన్ గారిని. ఆయన ఏం చెప్తారు, మీకు నచ్చలేదు కాబట్టి నన్ను ఓడించారు 3 రాజధానులు, అందుకే ఇప్పుడు నేను మ్యావేగన్ని. ఎందుకంటే ఆయన ఏదో ఒక విషయంలో క్లారిటీ ఉన్నారు, అమరావతి గారు 80% సపోర్ట్ చేయరు, ఎందుకంటే ప్రజలు లేని చోట నేను తీసుకెళ్లి 2 లక్షల కోట్లు పెట్టి ఏం చేయాలరా బాబు అని ఆయన బాధ. ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం మానేసి లేని దాంట్లోకి అసలు మనుషులే లేరు అక్కడ. మీ ఇచ్చిన కేవలం DBR రిపోర్ట్ 2 లక్షల కోట్లు చెప్తున్నారు. ఏంటి? జస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్లకి, ఎలక్ట్రిసిటీకి, వాటర్ సప్లైకి మాత్రమే 2 లక్షల కోట్లు. అంటే ఇంకా ఆ తర్వాత మనుషుని ఎప్పుడు అందరూ మొబిలైజ్ చేస్తారు, ఎప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ మొబిలైజ్ చేస్తారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి?
ఈలోగా జనరేషన్ అని అంతరించిపోతాయి. ఇప్పుడో 2050లో అంటే జనాలు తినడానికి అప్పుడు మైట్ బి కంప్లీట్ అవ్వచ్చు అమరావతి. అప్పటి కోసం ఈ రోజు ఇప్పుడున్న వాళ్ళు పస్తులు ఉండాలా? ఏ సంకేతం పాస్ చేస్తున్నారు? మీకంటే పర్లేదు, మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వెనకేసుకున్నారు, మీరు దొబ్బు తింటారు. సామాన్య పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కంటే ప్రతి నెల శాలరీ పడిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు ఏం జరుగుతుంది అన్నది. కానీ జాబ్లెస్ ఆర్డర్స్కి, మిగతా సామాన్య ప్రజలకి, రైతులకి వీళ్ళందరూ ఏం చేయాలి? ఒకటి, మీరు నెక్స్ట్ టైం గెలవాలి అనుకుంటే మీరు మేనిఫెస్టోలు ఇచ్చినవన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. మేనిఫెస్టో అన్ని పూర్తి చేసేసి అమరావతిని కంప్లీట్ చేసాం అనుకోండి, అప్పుడు జగన్ ఎవరు అసలు ఆపడానికి, జగన్ ఎవరు రావడానికి? జగన్ రారు, ఆటోమేటిక్గా మీరే గెలుస్తారు. మీరు చెప్పిన పనులన్నీ చేసేసి కంప్లీట్ చేస్తే. అది మానేసి డబ్బా, ఎంతసేపు డబ్బా కొట్టుకొని రుద్దుడు. ఈ మన దగ్గర 5 ఛానల్ ఉన్నాయి, డబ్బా ఛానల్, TV5, ABN, మహా టీవీ, 99. ఇంక వీళ్ళ పని అంటే ఉదయం సాయంత్రం వరకు రుద్దడమే. రుద్ది CBN గారు విజన్ చెప్తుంటే ప్రజల్లోకి దూరుద్దాం అనుకున్నారు. ఆ ఆటలు ఒకప్పుడు సాగేవి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికి నిజమేంటి అబద్ధం ఏంటని తెలుసుకునే స్వేచ్ఛ దొరికింది. ఇంకెన్ని సంవత్సరాలు రుద్దుతారు? ఒకటి, మీరు మంచి పనులన్నీ చేసి మీరు ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేసేసి అమరావతి కడితే జగన్ గారు రారు, మీరే వస్తారు. మీరు సింగిల్గా పోటీ చేయొచ్చు, చక్కగా ఎవరి సంఖ్య నాకాల్సిన అవసరం లేదు. అయినా నాకు అర్థం కాదు, అసలు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని సింగిల్గా పోటీ చేయని స్థాయికి దిగజార్చారు మీరు. 175కి 170 స్థానంలో పోటీ చేయలేని స్టేజ్కి దిగజారిపోయింది టీడీపీ ఈరోజు. మళ్ళీ దీనికి 40 years హిస్టరీ ఈ టీడీపీ పార్టీకి. అసలు తెలుగు వరకున్న ఏకైక పార్టీ టీడీపీ. అలాంటి పార్టీకి దిక్కుమాల చోట తీసుకెళ్లారు ఈరోజు. మీరు జగన్ గారే బురద చల్దాం అనుకుంటే అది 80% ఇటు తిరిగి మీ కొత్త కిందకి వస్తుంది. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ గారి మీద బురద చల్దాం ట్రై చేశారు. తిరుపతిలో డిష్ తీసుకొచ్చి 6 నెలల పాటు ఇంక ఉదయం నుంచి సాయంత్రం వరకు రుద్దుతూనే ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగిపోయింది, యానిమల్ ఫ్యాట్ కలిసిపోయింది, అది ఇది అని చెప్పి. ఏమైంది? జగన్ గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మీ గుద్ద కింద బాంబు పెట్టారు అటు తిరిగి. ఎప్పుడైతే మీరు 7 కొండలు 2 కొండలు చేస్తాను జీవో పాస్ చేస్తానని చెప్పి ఒక వీడియో జగన్ గారు బయటకు రిలీజ్ చేశారో, నెక్స్ట్ మినిట్ నుంచి ఒక్క టీడీపీ ఛానల్ ఈ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, TV5, ABN, మహా టీవీ, ఒక్కడు కూడా మాట్లాడేది లడ్డూ ఇష్యూ గురించి. ఇప్పుడు మాట్లాడండి. ఎందుకు? అది అటు తిరిగి మీకు గుద్ద కింద వచ్చిన విషయం మీకు అర్థమైంది. సో ఈ విషయం ఎంత తొందరగా క్లోజ్ చేస్తే మీకే సేఫ్ అవుతుందని చెప్పి అన్నీ ఆపేశారు. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు మాట్లాడేది తిరుపతి ఇష్యూ గురించి? సో ఏదో రకంగా హిందువుల్ని దూరం చేద్దాం అనుకున్నారు జగన్ గారు ఓటు బ్యాంక్ నుంచి. అది ఇంపాసిబుల్. జగన్ గారు ఏమైనా కులాన్నో మతాన్నో నమ్ముకొని పార్టీ పెట్టలేదు. ఆయన డైరెక్ట్గా అర్థమైంది, ఆయన మ్యాటర్ అర్థమైంది. ఆయనకి ప్రజల్లోకి వచ్చాడు, ప్రజల్లోనే తేల్చుకున్నాడు డైరెక్ట్గా. ఆయన ఏ పొత్తు పెట్టుకోకుండా ధైర్యంగా ఎలక్షన్లోకి వెళ్ళిన కారణం కూడా అదే. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాడు, వేరే పార్టీ వాడు వచ్చి ఎవడో సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ భుజాలు నెక్కి మనం పల్లకి మోద్దాము, గెలుద్దాము, సీఎం అయిపోదాం, ఇలాంటి దురాచరణ లేవు ఆయనకి. ఆయన ఖచ్చితంగా ప్రజలకు దూరాడు, ప్రజలతో తేల్చుకున్నాడు, సీఎం అయ్యాడు. మీరేంటి వేరే పార్టీ సంకనాకాల్సి వస్తుంది 40 ఏళ్ళ చరిత్ర పెట్టుకొని. ఇదే ధోరణి కంటిన్యూ అయితే మిమ్మల్ని మాత్రం 2009లో ఎవరు కాపాడలేరు. 2029లోని మీరు 2029లో గెలవాలి అనుకుంటే మీరు చెప్పిన మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేసేయండి. అలానే అమరావతి కంప్లీట్ చేసి వెళ్తే జగన్ గారిని ఎవరు ఓటేరు జగన్ గారికి. అసలు జగన్ గారే రారు. జగన్ వాడు ఆపడానికి మీరు అమరావతి కంప్లీట్ చేస్తే మినిమం 10% కంప్లీట్ చేయండి. పావుల వంతు పక్కనట్టండి ముందు. ఇలాగే మీరు ఆయన మీద బురద జల్లి పబ్బం గడుపుతారంటే మాత్రం 80% సాగదు. మీరు ఒక పక్క నుంచి గజెట్ తీసుకొచ్చారని అంటున్నారు రాజధానికి. ఇప్పుడు జగన్ గారు ఇంకో పక్క నుంచి మీరే అన్నారు జగన్ గారు రారు 15 నెలల వరకు మేమే ఉంటామని చెప్పి. మీరే ఉంటా అన్నప్పుడు అమరావతి కంప్లీట్ చేయొచ్చు కదా, గజెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కంప్లీట్ చేస్తే అమరావతి జగన్ గారు ఎవరు ఓటు వేయరు కదా. అంటే మీరు 15 నెలల్లో కూడా అమరావతి కంప్లీట్ చేయలేని విషయం మీకు తెలిసి రుద్దుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. చదువు ఎంత రుద్దుతారో. ప్రజలైతే మాత్రం ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ మ్యావిగన్ అనే పదం అయితే ప్రజలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. మీరు ఎంత తొక్కుదని ట్రై చేసినా సరే, మీరు ట్రోల్ చేసినా సరే, అది ఈ రోజు ట్రోల్ అవ్వచ్చు, కానీ 5 నెలలు 6 నెలల తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో క్లారిటీ వస్తుంది. అవును, జగన్ గారు కరెక్టే చెప్పారు కదా, ఇప్పుడు ప్రజలు లేని చోట 2 లక్షల కోట్లు పెట్టి మళ్ళా మనల్ని అప్పుల్లో తోస్తా అంటారు వీళ్ళు. ఇప్పటికే మన స్టేట్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది, 7 లక్షల కోట్ల అప్పు. మళ్ళీ వీళ్ళు 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెడతా అంటున్నారు. అసలు దానివల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది? ఈ జనరేషన్స్ ఎవరు తినరు కదా. ఇప్పుడో 2050లో పూర్తయ్యే దానికోసం ఇప్పటి నుంచి మనం ఎందుకు కడుపు మంట చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రజలకు ఆలోచన మొదలైంది.
ఈ ఆలోచన పెరగక ముందే మీరు అమరావతిని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది. లేదా ఖచ్చితంగా 2029లో అయితే జగన్ గారు వస్తారు, 80% వచ్చేస్తారు. మీరు ఎలా పబ్బం గడిపితే అని చెప్తున్నాను నేను. మీరు డబ్బా కొట్టుకొని టీవీ ఛానల్లో రుద్దుదాము ఉదయం సాయంత్రం వరకు అని అనుకుంటే మాత్రం సాగదు. ఇది ఒకప్పుడు రోజుల్లో జరిగేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజం అంటే ప్రజలకు వెళ్ళిపోతుంది. మీరు ఎంత రుద్దు అని ట్రై చేస్తారే. సో మీరు రుద్దుడు కార్యక్రమం ఆపుకొని ఎంత తొందరగా నిజాన్ని ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తారో అప్పుడే పార్టీ నిలబడుతుంది. మీరు అనుకున్న అమరావతి కంప్లీట్ అవుద్ది. లేదంటే 80% కంప్లీట్ అవ్వదు. మీరు డబ్బా కొట్టుకుంటూ ఉండండి, ప్రజల్లోకి అయితే నిజం వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మేవేగా ఆలోచన చంపేని ట్రై చేస్తున్నారు, కానీ ఆయన ఎందుకు చెప్పారు ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఇంకో పక్క మీకు గజిట్ చేసిన ఆనందం కూడా లేదు, ఎందుకంటే ఒక పక్క గజిట్ అవుతుంది, అన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దెబ్బకి ఇంకా అయోమయంలో గెలిపి అందరూ. ఇప్పుడు టీడీపీ వాళ్ళే కాదు, అన్ని పార్టీ వాళ్ళు అయోమయంలో ఉన్నారు ఎప్పుడైతే ఈ మేవేగా పేరెత్తారు. ఎందుకంటే ఇన్ఫాక్ట్ రేపు పొద్దున ఆయన కానీ వచ్చారా ఖచ్చితంగా అమరావతి సపోర్ట్ చేయడు. ఇప్పుడు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అనుకోకుండా డిమాండ్ పెరిగిపోద్ది. నాకు తెలిసి ఇప్పుడు ఆ ల్యాండ్స్ కూడా రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా బూస్టప్ అవుతాయి ఈ కమింగ్ 6 months 1 yearలోని. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరైతే మాత్రం ఆయన మీద బురద జల్లిది పబ్బం గడుగుతాడంటే మాత్రం అయ్యే పని కాదు. ఎంతసేపు ఆయన ఇంటి విషయం మీద మాట్లాడతారు, తల్లి చెల్లి గిల్లి అని చెప్పి. అరే బాబు, మీకు దమ్ముంటే రాజకీయంగా పోరాడండి. ఇప్పుడు మీ ఇంట్లో లేదా కంపు పురంధేశ్వరి ఎవరు, బాలకృష్ణ గారి సిస్టర్ కదా, ఆవిడ ఏ పార్టీలో ఉంది? ఆవిడకి అంత ప్రేమ ఉంటే, మీకు అంత దమ్ము ఉంటే ఆవిడ మీ టీడీపీలో పెట్టుకోవచ్చు కదా. ఆవిడ ఎందుకు బీజేపీలో వెళ్ళాల్సి వచ్చింది? సొంత చెల్లే కదా బాలకృష్ణ గారికి. ఈ సోదంతా ఎందుకు ఇంట్లో విషయాలు, ఆ బెన్నుపోటు ఇవన్నీ ఎందుకు? మీకు దమ్ముంటే పొలిటికల్గా ఫేస్ చేయండి. నేను ఇద్దరికి పార్టీలు చెప్తున్నాను, ఈ పార్టీకి అయినా సరే మీకు నిజంగా దమ్ముంటే పొలిటికల్ ఫేస్ చేయండి అంతే. పర్సనల్ విషయం ఎందుకు మాట్లాడడం? ఎవరింట్లో కంపు లేదు, ప్రతి ఇంట్లో కంపు ఉంది కదా. ఆ కంపుని తీసుకొని జోలు పెట్టుకుంటారు ఎవరైనా. ఇంకో పక్క నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు అన్నారు. ఏం సర్వనాశనం చేసి చెప్పాలి కదా ప్రజలకి. అప్పుడు జీడిపి ఏంటి, ఈరోజు జీడిపి ఏంటి? జగన్ గారు 2014 నుంచి 19లో మీరు తీసుకొచ్చిన జీడిపికి 2019-2024 వచ్చిన జీడిపికి మన జిఎస్టీ ఎంత కడుతున్నాము, మన స్టేట్ ఎంత జిఎస్టీ కడితే మనకి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్స్ ఇస్తుంది, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఉంది. సరే స్టేట్ గవర్నమెంట్ లేకపోయినా సరే మీడియా ఛానల్స్, అసలు మీడియా ఛానల్స్ ఉన్నాయి ఎందుకు కదా, ప్రజలకు నిజం జరగడానికి. అసలు మన రాష్ట్రం ఎందుకు అప్పు చేస్తుంది? మన స్టేట్ గవర్నమెంట్ అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బు అంతా ఏం చేస్తున్నారు, వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, డెవలప్మెంట్కి ఎంత ఖర్చు, ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ప్రతి మీడియా ఛానల్కి ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? సాక్షి జగన్ గారు డబ్బా కొడుతుంది, ఈ టీవీ5, ఏబిఎన్, ఈటీవీ అన్ని కూడా మా సిబిఎన్ గారు డబ్బా కొడతాయి. ఈ డబ్బా కొట్టుకోవడానికి మీకు మీరున్న మీడియా ఛానల్స్ ఎప్పుడు ప్రజలకు నిజం చెప్తారు? అసలు ప్రతి మీడియా ఛానల్స్కి బాధ్యత ఇది. అసలు ఎందుకు ఇంత బడ్జెట్ ఎంత అప్పుల్లోకి వెళ్ళిపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఈ నెల ఎంత ఇచ్చింది బడ్జెట్? ప్రతి మంగళవారం స్టేట్ గవర్నమెంట్ అప్పు చేయకపోతే గడవట్లేదు. వారం రోజులు అప్పు చేయాల్సిన అవసరమే వచ్చింది. చేసిన అప్పు ఏం చేస్తున్నారు, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత తినేస్తున్నారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ప్రతి మీడియా ఛానల్కి ఉంది. కానీ మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయి? అమ్ముడిపోయి ప్రత్యేక పార్టీలకి డబ్బా కొడుతున్నాయి ఉదయం సాయంత్రం వరకు. మీరు డబ్బా కొట్టవాలి కదా. ఈరోజు సోషల్ మీడియా ఇంత వ్యాస్ట్గా ఎక్స్ప్లోర్ అయింది. లేదంటే సోషల్ మీడియా ఎవరు పట్టించుకుంటారు? మీరు నిజాయితీగా ఉంటే. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. జై హింద్.